Hello dear learners of English. In our last video we have seen 10 important linkers. లాస్ట్ వీడియోలో 10 ఇంపార్టెంట్ లింకర్స్ అలాగే వాటి యొక్క తెలుగు మీనింగ్ యూసేజ్ మనం బాగా తెలుసుకున్నాం. అండ్ ఇంకొక 10 ఇంపార్టెంట్ లింకర్స్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ ఫైనల్లీ, మీనింగ్ లాస్ట్ పాయింట్ ఆర్ ఎండింగ్. తెలుగులో అయితే దీని చివరికి. ఫైనల్లీ దే రీచ్డ్ ద విలేజ్. యూసేజ్ చివరికి వారు గ్రామానికి చేరుకున్నారు. ఫస్ట్లీ, సెకండ్లీ, ఫైనల్లీ, మొదటిది, రెండవది, చివరిగా. అంటే చూడండి, మనం చెప్పేటప్పుడు తెలుగులో మనం మాట్లాడేటప్పుడైనా మొదటగా దీని గురించి చెప్పాలి, రెండవది దీని గురించి చెప్పాలి, ఇలా అంటుంటాం కదా. అలాగే ఇంగ్లీష్లో మనం చెప్పాల్సినటువంటి సందర్భం వస్తే మనం ఏం చెప్పాలి? ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ లేదా ఫస్ట్ అని చెప్పాలి. ఆర్డినల్స్కి ఆర్డినల్స్ ఉంటాయి కదా మనకి, అలా. సో యూసేజ్ చూద్దాం. ఫస్ట్, వాష్ యువర్ హ్యాండ్స్. సెకండ్లీ, ఈట్ యువర్ ఫుడ్. ఫైనల్లీ, క్లీన్ ద టేబుల్. మొదట చేతులు కడుక్కోండి, రెండవది భోజనం చేయండి, చివరిగా టేబుల్ శుభ్రం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు మీనింగ్, గివింగ్ అన్ ఎగ్జాంపుల్, మెనీ ఫ్రూట్స్ ఆర్ హెల్దీ. ఫర్ ఎగ్జాంపుల్, యాపిల్స్ అండ్ ఆరెంజెస్. తెలుగులో చూసుకున్నట్టయితే చాలా పండ్లు ఆరోగ్యానికి మంచివి. ఉదాహరణకు యాపిల్ మరియు కమలాలు. ఇన్ ఎడిషన్, అదనంగా, యాడింగ్ మోర్ ఇన్ఫర్మేషన్. యూసేజ్ చూసినట్టయితే హీ స్పీక్స్ ఇంగ్లీష్, ఇన్ ఎడిషన్ హీ నోస్ హిందీ. అతను ఇంగ్లీష్ మాట్లాడగలడు, అదనంగా అతనికి హిందీ కూడా తెలుసు. ఆన్ ద అదర్ హ్యాండ్, మరోవైపు. షోయింగ్ ఆపోజిట్ సైడ్, అంటే యూసేజ్ చూసినట్టయితే సిటీ లైఫ్ ఈజ్ బిజీ, ఆన్ ద అదర్ హ్యాండ్ విలేజ్ లైఫ్ ఈజ్ పీస్ఫుల్. పట్టణ జీవితం బిజీగా ఉంటుంది, మరోవైపు గ్రామ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. సిన్స్, ఎందుకంటే లేదా అప్పటి నుండి. రెండు సందర్భాల్లో యూజ్ చేయొచ్చు, ఒకటి రీజన్కి, ఇంకొకటి టైంకి. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి మనం చెప్పాల్సి వచ్చేటప్పుడు, కారణం గురించి చెప్పాల్సి వచ్చేటప్పుడు. ఐ డిడ్ నాట్ గో టు స్కూల్ ఎస్టర్డే సిన్స్ ఐ సఫర్డ్ ఫ్రమ్ ఫీవర్. ఒక ఎగ్జాంపుల్ అది. ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే యూసేజ్, సిన్స్ యు ఆర్ హియర్ హెల్ప్ మీ. నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి నాకు సహాయం చెయ్యు. అలాగే ఈ టైం నుండి నేను ఇక్కడ ఉంటున్నాను. సిన్స్ 1990 ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్, అలా చెప్పచ్చు. ఐ హ్యావ్ లివ్డ్ హియర్ అని చెప్పచ్చు. లేదు అంటే ఒక సందర్భం దగ్గర నుంచి నేను ఇలా అయిపోయాను, సిన్స్ దట్ ఇన్సిడెంట్ ఐ బికేమ్ లైక్ దిస్ అని కూడా మనం చెప్పచ్చు. ఓకే. వైల్, అయితే లేదా అదే సమయంలో. టూ యాక్షన్స్ టుగెదర్ ఆర్ కాంట్రాస్ట్. రెండు యాక్షన్స్ ఒకేసారి జరుగుతున్నాయని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తారు. యూసేజ్ చూడండి. షీ వాజ్ స్టడీయింగ్ వైల్ హర్ బ్రదర్ వాజ్ స్లీపింగ్. ఆమె చదువుతుండగా ఆమె అన్న నిద్రపోతున్నాడు. అన్లెస్, కాకపోతే. ఎక్కువగా మనం ఒకవేళ కండిషన్స్ చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం. యూ కెనాట్ పాస్ అన్లెస్ యూ స్టడీ హార్డ్. అన్లెస్ అంటే ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఇఫ్ నాట్, ఒకవేళ కాకపోతే. ఓకే, నువ్వు బాగా చదవకపోతే ఉత్తీర్ణుడు కాలేవు. ఇఫ్, అయితే, ఒకవేళ. చూడండి, ఇఫ్కి కొంచెం ఆపోజిట్ అన్లెస్ అనుకోండి. అన్లెస్ అంటే ఇఫ్ నాట్ అవుతుంది. ఓకేనా. ఇఫ్ అంటే అయితే, ఒకవేళ, కండిషన్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ సక్సీడ్. ఒకవేళ నువ్వు కష్టపడి పని చేస్తే విజయం సాధిస్తావు. ఈవెన్ దో, అయినా కూడా. స్ట్రాంగ్ కాంట్రాస్ట్, వ్యత్యాసం గురించి చెప్తుంది. ఈవెన్ దో హీ ఈజ్ రిచ్ హీ లివ్స్ సింప్లీ. అతను ధనవంతుడు అయినా కూడా సాదాసీదాగా జీవిస్తాడు. సో దీస్ ఆర్ ద 10 ఇంపార్టెంట్ లింకర్స్ విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ అవర్ ఇంగ్లీష్ స్పీకింగ్ అండ్ రైటింగ్. థ్యాంక్ యూ. If you like this video, like, share and subscribe. Thank you.